ఇంట్లో సపోర్టర్లు ఎవ్వరూ లేరు. ఇది తనుజ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కరెక్ట్, తప్పు, ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. తనుజ స్టేట్మెంట్ ఈజ్ రైట్, తనుజ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్, క్లియర్ కట్గా కామెంట్ చేయండి. ఎందుకంటే ఛానల్ సబ్స్క్రైబ్ అడగట్లా, అసలు ఏం చేసుకోవద్దు, ఛానల్తో మీకు సంబంధం లేదు. బట్ తనుజ పిఆర్ ఈ కామెంట్ చూస్తారు, తనుజ బిహేవియర్ గురించి జనం ఏమనుకుంటున్నారో వాళ్ళకి తెలియాలి, తనుజ ఫ్యామిలీ ఇవన్నీ చూస్తారు కామెంట్స్. సో జనం ఏమనుకుంటున్నారో తెలియజేయండి. 1000 కామెంట్లు అయినా ఇవ్వండి. తనుజ నాకెవరూ లేరని స్టేట్మెంట్ని జనం యాక్సెప్ట్ చేస్తున్నారా, కరెక్టే చెప్పింది, తప్పు చెప్పింది, రెండింటిలో ఒక్కటి కామెంట్ చేయండి చాలు. ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవద్దని కామెంట్ అడిగే వాళ్ళు ఎవరు ఉంటారో మేము అడుగుతున్నాం. ఎందుకంటే మాకు ప్రజల అభిప్రాయం ముఖ్యం. ఛానల్ సబ్స్క్రైబర్లు అందరూ వచ్చే రెవెన్యూ గురించి మేము ఆలోచించట్లా. సో ఒక కామెంట్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. హౌస్లో అందరికంటే ఎక్కువ సపోర్ట్ అనేది ఉన్న వ్యక్తి తనూజ అనేది ప్రతి ఒక్కళ్ళు చేసేటువంటి ఎలిగేషన్. వైల్డ్ కార్డ్స్గా వచ్చినటువంటి దివ్య కావచ్చు, మాధురి కావచ్చు, మొన్న వచ్చినటువంటి శ్రీజ వచ్చేళ్ళిపోయిన శ్రీజ కావచ్చు, నీకు హౌస్లో సపోర్ట్ లేదు అనేది బిగ్గెస్ట్ జోక్ అని చాలామంది అంటారు, మనతో కూడా చాలామంది అంటారు. అయితే నేను కంప్లీట్గా హౌస్ అంతా తనూజాకి సపోర్ట్ ఉందని అన్ను. అనేక సార్లు హౌస్ తనూజాని చాలా ఇబ్బంది పెట్టింది, బ్యాక్ ఎండ్లో దెబ్బలు కొట్టింది, ఇవన్నీ జరిగాయి. కానీ సపోర్ట్ అనేది లేకుండా ఎనీ సీజన్ ఎనీ లాంగ్వేజ్ బిగ్ బాస్ హౌస్లో ఇక్కడ వరకు రావడం ఎవరి వల్ల కాదు. సపోర్ట్ కనుక లేకపోతే, అంటే తక్కువ సపోర్ట్ ఉన్నా సపోర్ట్ అనేది లేకపోయినా వెళ్ళిపోతారు. ఈరోజు నిఖిల్ ఎందుకు వెళ్ళిపోయాడు? నిన్న సాయంత్రం నిఖిల్ ఎందుకు వెళ్ళిపోయాడు అబ్బా? దగ్గర ఉండి మంచి ఫ్రెండ్గా ఉన్నటువంటి సంజన తనూజాని సపోర్ట్ చేయాలి అనుకుంది కాబట్టి, ఆ బరువైంది పెట్టింది కాబట్టి వెళ్ళిపోయాడు నిఖిల్. కనీసం నిఖిల్ వెళ్ళిపోయేటప్పుడు తనూజ దగ్గర ఉన్నటువంటిది ఏదో ఆ సేవింగ్ పవర్ ఉంది, అతని దగ్గర ఇమాన్యుల్ దగ్గర కూడా పవర్ వస్తారా ఇలాంటిది ఏదో ఉంది, అందులో పవర్ ఒకటి మిగిలింది, దాన్ని కానీ ఉపయోగించుకోమని కానీ సేవ్ చేస్తారా అని కానీ, సేవ్ చేస్తారని అడిగి సేవ్ చేయనంటే అది వేరే కదా. అసలు కనీసం అడగను కూడా అడగలేదు ఏంటో నాకైతే అర్థం కాల. ఇంకో పక్క తనూజ ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడం నాకు నిజంగా షాక్ అనిపించింది. హౌస్లోకి ఆమె వచ్చిన దగ్గర నుంచి ఒక మంచి బాండ్ ఏర్పరచుకుంది భరణితో. నేను ఆ బాండ్ నేను తప్పు పట్టట్లా, మంచి బాండ్ అది, ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ వెరీ గుడ్. అనేక సార్లు భరణి సపోర్ట్ చేశాడు కదా. వాటర్ టాస్క్లో చిన్నపిల్లడికి కూడా తెలుసు భరణి ఎన్నిసార్లు సపోర్ట్ చేశాడు. నిన్న మొన్న కూడా గౌరవ్ సపోర్ట్ చేసి, గౌరవ్ వాళ్ళందరికీ అంటే దివ్యాన్ని ఎంచుకున్న తర్వాత ప్రజలందరూ కలిసి ఒకరిని తీసుకోండి కళ్యాణ్తో పోటీ పడ్డానికి అన్నప్పుడు, దివ్యాన్ని ఎంచుకున్న తర్వాత సెకండ్ ప్లేస్ తనూజ గౌరవ్ ఇన్సిస్ట్ చేస్తే వాళ్ళందరూ ఓకే మాకు తనూజ ఓకే, మాకు తనూజ ఓకే అని. అది సపోర్ట్ కాదా? తనూజ అంతసేపు ఆడుతుంటే వెనకాల నుంచి అందరూ కూడా ఎంకరేజ్ చేశారు, ఇట్లా చేయి అట్లా చేయి, అడిపెట్టి ఇడిపెట్టి అని సపోర్ట్ చేశారు. అది సపోర్ట్ కాదా? అమ్మాయి అట్లా కత్తి పెట్టినప్పుడు సంజన వచ్చి తనూజా కేసు ఉంటే ఏంటి పరిస్థితి? ఈరోజు నిఖిల్ హౌస్కి కంటెస్టెంట్ అయి ఉండేవాడు, కెప్టెన్సీ టాస్క్లో అబ్బాయి ఉండేవాడు, ఇమ్యూనిటీ పొందేవాడు, రాజుగా ఉండేవాడు, కెప్టెన్ అయ్యేవాడు, ఇంట్లోనే ఉండేవాడు. తక్కువ లెవెల్లో ఓట్లు ఉంటే తనూజ వెళ్ళిపోయేది. నేను అనేది తనూజాకి తక్కువ లెవెల్ ఓట్లు అమ్మాయికి తెలియదు కాబట్టి ఆ పెర్స్పెక్టివ్లో చెప్తున్నా. సో తనూజ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది, తనూజకు సపోర్టే లేకపోతే, తనూజ చెప్పినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంతా ఆలోచించకుండా నాకు సపోర్ట్ లేదు అంటాం అనేది చాలా తప్పుడు మాట. అలా అనకుండా ఉండాల్సింది తను. డెఫినెట్లీ ఈమెకనే కాదమ్మా, ఇమాన్యుయల్కి, సంజనాకి, భరణికి, సుమన్ శెట్టికి, ఆఖరికి కళ్యాణ్కి, శ్రీజ లాంటి వాళ్ళకి, డీమన్ పవన్ లాంటి వాళ్ళకి, రీతు లాంటి వాళ్ళకి సపోర్ట్ అనేది లేకుండా బిగ్ బాస్ హౌస్లో ఒక్కడదైనా సపోర్ట్ లేకుండా బిగ్ బాస్ హౌస్లో ఇక్కడ దాకా ఎవరు రారు. చాలా పెద్ద జోకు. తన డౌన్ఫాల్ని తానే స్టార్ట్ చేసుకుంటుందా తనూజ ఇట్లాంటి పనికి మాలిన స్టేట్మెంట్లు ఇచ్చి అనేది అందరూ అడుగుతున్నటువంటి బిగ్గెస్ట్ క్వశ్చన్. మన డీమన్ పవన్ విషయంలో కూడా చాలా పెద్ద తప్పు చేసింది. కళ్యాణ్ని క్వశ్చన్ చేయడం కూడా చాలా పెద్ద తప్పు చేసింది ఆమె. అయినా కానీ కళ్యాణ్ ఎరగెన్స్ గురించి నేను మాట్లాడా, ఆమె తప్పు గురించి కూడా నేను మెన్షన్ చేశాను ఆ రోజు. గుడ్డుగా వెనకేసుకు రాలేదు కళ్యాణ్ కూడా. నేను కళ్యాణ్ ఎరగెన్స్ గురించి చెప్పే, తనుజ మూర్ఖంగా క్వశ్చన్ చేయడం గురించి కూడా చెప్పే నిన్న క్లియర్ చేస్తాడు నాగార్జున, వేరే విషయం. సో తన డౌన్ఫాల్ని తనే స్టార్ట్ చేసుకుంటుందా ఇట్లాంటి పనికిమాల స్టేట్మెంట్లు ఇచ్చి అనేది బిగ్గెస్ట్ డౌట్ అందరికీ కూడా. ఎందుకు అట్లా సింగిల్గా ఉన్నా నేను పోర్ట్రే చేసుకోవడం, తెల్లారిన దగ్గర నుంచి అందరు సపోర్ట్ తీసుకోవడమే గేమ్, తప్పేం కాదు అదేమి. సపోర్ట్ తీసుకోవడం అనేది తప్పు కింద ఏం ఫీల్ అయిపోతుందేమో అమ్మాయి, నాకైతే అర్థం కాల. సో ఈ మొత్తం వ్యవహారం గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. మన ఛానల్లో వీడియోస్ అన్ని చూడండి, షార్ట్స్ చూడండి. మీకు నచ్చితే, ఛానల్ బాగుంది అనుకుంటే మాత్రం డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.